రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిపై గతంలో ఎన్నడూ లేనంత రచ్చ జరుగుతోంది. పాత కొత్త నేతలు ఎవరికి వారే ఈ పదవి కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దీంతో కొత్త వారి పేర్లు తెర మీదకు వస్తున్నాయి. ఈ ఉగాదికి లేదా ఆ తర్వాత ఎప్పుడైనా రాష్ట్ర అధ్యక్షుడిని పార్టీ హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉందంటున్నారు బీజేపీ నేతలు. బీజేపీ నేతలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక కొలికొచ్చినట్లు సమాచారం. తెలుగువారి పండుగ ఉగాది రోజు కొత్త అధ్యక్షుడిని పార్టీ హైకమాండ్ ప్రకటిస్తుందంటున్నారు బీజేపీ నేతలు. ఆ రోజు ప్రకటన రాకుంటే ఏప్రిల్ మొదటి వారంలోగా వస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే కేరళతో పాటు పలు రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక పూర్తయిందని, నెక్స్ట్ తెలంగాణనే అంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై పూర్తి నిర్ణయం జాతీయ నాయకత్వానిదే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు, కర్ణాటకకు, కేరళకు ఇవన్నీ కూడా అధ్యక్ష నియామకం జరగాలి. అన్నీ ఒకేసారి వస్తాయి. రోజు తెలంగాణ గురించి చర్చ జరిపినంత మాత్రం విడిగా వేయరు. అన్ని రాష్ట్రాలకు ఒకేసారి వేస్తారు. కాబట్టి మనలాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా రెడీ ఉంది, మనలాగానే తమిళనాడు కూడా రెడీగా ఉంది. జిల్లా అధ్యక్షులు చేసి జిల్లా కమిటీలు వేసుకొని ఉన్నారు. ఎప్పుడైనా రావచ్చు, వేగవంతంగా ఈ వారం కూడా రావచ్చు. కాబట్టి అది ఆల్ ఇండియా పార్టీ పరిధిలోని అంశం. అది వాళ్ళు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల నియామకం ఏకకాలంలో చేస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయం అంటున్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ విషయం నిరూపితమైందని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడిపై పార్టీ హైకమాండే తుది నిర్ణయమని తెలిపారు. ఏప్రిల్లో ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక పూర్తవుతుందన్నారు లక్ష్మణ్. స్టాలిన్ ఆ డీలిమిటేషన్ అంశాన్ని తెరమీద తీసుకొస్తే సందొట్లో సదమే మాదిరిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు, మరి దానికి వంత పాడేదానికి వాళ్ళ కేటీఆర్ గారు ఇద్దరు కూడా కూడబల్లుకొని రహస్య ఉడంబడికల్లో భాగంగా హామీల ప్రస్తావన ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి నిలదీయాల్సింది పోయి వ్యక్తిగతమైనటువంటి దూషణలకు, ప్రజలకు సంబంధించిన అంశాలకు తెర మీదకి రాకుండా ఏ రకంగా అసెంబ్లీ సమావేశాలను మరి ఏ రకంగా జరిపారో తెలంగాణ ప్రజలు గమనిస్తాం. అధ్యక్ష పదవి రేసులో ఎంపీలు అరవింద్, డీకే అరుణతో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మళ్లీ బండి సంజయ్కి పార్టీ పగ్గాలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన తాను అధ్యక్ష పదవి రేసులో లేనన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు పనిచేస్తానని తెలిపారు. దీంతో బండి సంజయ్ కూడా అధ్యక్ష రేసులో ఉన్నట్లు బీజేపీలో ప్రచారం జరుగుతోంది. గ్రూపులకు తావు లేకుండా అందరినీ కలుపుకునిపోయే నేత కోసం బీజేపీ అధిష్టానం వడపోస్తోందని సమాచారం. రేసులో లేని నేతలకు పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు.